ప్రభుత్వ పరిపాలనతో పాటు పార్టీ కోసం సమానంగా పనిచేస్తున్నారని పలు అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేయడమే కాకుండా వాటిని ప్రజలకు తెలియచేయడం కూడా ఎంతో ముఖ్యమని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. హంద్రీనీవా నీటితో భవిష్యత్తులో కరువు సమస్య లేకుండా చేస్తామని హామీ ఇచ్చారు. పార్టీ నాయకులు మారొచ్చు కానీ కార్యకర్తలే శాశ్వతమని, వారి సేవ వల్లే అభివృద్ధి సంక్షేమం సాధ్యమవుతుందని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుప్పం నియోజకవర్గం టీడీపీ కార్యకర్తలతో సమావేశమయ్యారు. సుపరిపాలనలో తొలి అడుగుగా ఇంటింటి ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించిన సందర్భంగా కార్యకర్తల బాధ్యతలపై ఆయన స్పష్టమైన దిశానిర్దేశం చేశారు. చంద్రబాబు మాట్లాడుతూ ప్రభుత్వ పరిపాలనతో పాటు పార్టీ కోసం సమానంగా పనిచేస్తున్నారని, పలు అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేయటమే కాకుండా వాటిని ప్రజలకు తెలియజేయటం కూడా ఎంతో ముఖ్యమని అన్నారు. ఇది ప్రతి కార్యకర్త బాధ్యతగా భావించాలని తెలిపారు. ఇంటింటి ప్రచారంలో లోపాలు ఉంటే వెంటనే సరిచేయాలని సూచించారు. గత ప్రభుత్వ పాలనను విమర్శించిన ఆయన ఆ పాలకులు చేసిన అరాచకాల వల్ల ప్రజలు బాధపడ్డారని, అందుకే టీడీపీకి తిరిగి విశ్వాసం ఇచ్చారని చెప్పారు. కుప్పంలో అన్ని ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టేలా చూస్తామని, వాటిని ఏసీ బస్సులుగా అందుబాటులోకి తేగలమని వెల్లడించారు. 100% సోలార్ రూఫ్ టాప్ టార్గెట్, కుప్పం ఎయిర్పోర్టు అభివృద్ధి, మల్లప్పకొండ, నంద్యాల వంటి ప్రాంతాలను టూరిజం స్పాట్లుగా మార్చే కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. హంద్రీనీవా నీటితో భవిష్యత్తులో కరువు సమస్య లేకుండా చేస్తామని హామీ ఇచ్చారు. పార్టీ నాయకులు మారొచ్చు కానీ కార్యకర్తలే శాశ్వతమని, వారి సేవల వల్లే అభివృద్ధి సంక్షేమం సాధ్యమవుతుందని పేర్కొన్నారు. ప్రజల్లో మంచి పేరు ఉన్నవారే నాకు దగ్గర, చెడు పేరు ఉన్నవారిని పక్కన పెడతారని హెచ్చరించారు. రాబోయే నెల రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా 100% ఇంటింటి ప్రచారం జరగాలని, పాజిటివ్ పబ్లిక్ పర్ఫెక్షన్ కనీసం 5-6% పెరగాలన్నారు. త్వరలో నాయకత్వ శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తామని చంద్రబాబు తెలిపారు. ఈ సమావేశంలో కార్యకర్తలకు ఉత్తేజం నింపుతూ అభివృద్ధి సంక్షేమం చక్రం తిప్పే దిశగా పార్టీ శ్రేణులు కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. తాడిపూడి ఎత్తిపోతల పథకం ద్వారా తూర్పుగోదావరి, ఏలూరు జిల్లాలోని 14 మండలాల్లోని 130 గ్రామాల్లో స్వయం ప్రవాహం ద్వారా మొదటి దశలో 138,000 ఎకరాల, రెండవ దశలో 68,600 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందనుందని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. రాష్ట్ర వ్యవసాయ అభివృద్ధికి తోడ్పాటు కలిగించే ఈ ప్రాజెక్టు తాగునీటి సమస్యలను పరిష్కరించే దిశగా కూడా కీలక పాత్ర పోషిస్తుందని వెల్లడించారు. తాడిపూడి గ్రామంలో గోదావరికి పూజలు నిర్వహించి సారె సమర్పించి పసుపు కుంకుమను మంత్రి నిమ్మల రామానాయుడు ఇతర ప్రజాప్రతినిధులు అధికారులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా ఇన్ఛార్జి మంత్రి, రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ, తాడిపూడి ఎత్తిపోతల పథకం ద్వారా తూర్పుగోదావరి, ఏలూరు జిల్లాలోని 14 మండలాల్లోని 130 గ్రామాల్లో స్వయం ప్రవాహం ద్వారా మొదటి దశలో 138,000 ఎకరాలు, రెండవ దశలో 68,600 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందుతుందని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. తూర్పుగోదావరి జిల్లా తాడిపూడిలో ఎత్తిపోతల పథకంలోని పంపును ప్రారంభించడం ద్వారా రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు గురువారం సాయంత్రం సాగునీటిని విడుదల చేశారు. తాడిపూడి ఎత్తిపోతల పథకంలోని 8 పంపుల ద్వారా గోదావరిలోని నీటిని ఎత్తి తాడిపూడి కాలువల్లో పోస్తారు. తద్వారా ఏలూరు, తూర్పుగోదావరి జిల్లాలో సుమారు 157,000 ఎకరాల ఆయకట్టుకు ఈ ఖరీఫ్ సీజన్లో సాగునీరు అందించనున్నట్లు తెలిపారు. అదే సమయంలో 5,40,000 జనాభాకు తాగునీరు సరఫరా చేయడానికి ప్రతిపాదించినట్లు తెలియజేశారు. అంతకుముందు తాడిపూడి ఎత్తిపోతల పథకం పంపును ప్రారంభించడానికి వచ్చిన మంత్రికి పురోహితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. నీటి విడుదల కార్యక్రమంలో భాగంగా మంత్రి గోదావరి మాతకు పూజలు నిర్వహించి సంప్రదాయబద్ధంగా సార సమర్పించారు. అనంతరం మంత్రి తాడిపూడి ఎత్తిపోతల పథకంలోని పంపు నెంబర్ 1ను ప్రారంభించి నీటిని విడుదల చేశారు. రాష్ట్ర వ్యవసాయ అభివృద్ధికి తోడ్పాటు కలిగించే ఈ ప్రాజెక్టు తాగునీటి సమస్యలను పరిష్కరించే దిశగా కూడా కీలక పాత్ర పోషిస్తుందని మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. ప్రాజెక్టు ద్వారా తూర్పుగోదావరి, ఏలూరు జిల్లాలోని 14 మండలాల్లోని 139 గ్రామాలకు తాగునీరు సరఫరా మెరుగవుతుందని, తద్వారా దీర్ఘకాలంగా ఎదుర్కొంటున్న తాగునీటి సమస్యలకు పరిష్కారం లభించనున్నట్లు మంత్రి తెలియజేశారు. బెజవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మ సన్నిధిలో ఈ నెల 8, 9, 10 తేదీలలో అంగరంగ వైభవంగా శాకంబరీదేవి మహోత్సవాలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నామని దేవస్థానం ఈవో సీనా నాయక్ తెలిపారు. తెలుగు రాష్ట్రాలతో పాటు వివిధ ప్రాంతాల్లోని అమ్మవారి భక్తులు శాకంబరీదేవి ఉత్సవాల కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారని, ప్రకృతిలో పండించిన వివిధ కూరగాయలతో అమ్మవారి ఆలయ ప్రాంగణాన్ని అలంకరించడంతో పాటు భక్తులకు అమ్మవారి దర్శనం కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. జూలై 8, 9, 10 తేదీల్లో ఇంద్రకీలాద్రిపై శాకంబరి ఉత్సవాలు వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు ఈవో శ్రీను నాయక్ తెలిపారు. 3 రోజుల పాటు శాకంబరి దేవిగా దుర్గమ్మ భక్తులకు దర్శనం ఇస్తారని తెలిపారు. అమ్మవారి మూల విరాట్టును వివిధ రకాల పండ్లు, కూరగాయలు, ఆకుకూరలతో అలంకరించారు.
ఆలయ ప్రాంగణాన్ని సైతం కూరగాయలు, పండ్లు, ఆకుకూరలతో సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. ఇంద్రకీలాద్రిలో ఉపాలయాలకు కూరగాయలతో తోరణాలు కట్టి ప్రత్యేకంగా అలంకరణ చేస్తున్నారు. దర్శనానికి వచ్చే దుర్గమ్మ భక్తులకు అమ్మవారికి అలంకరించిన కూరగాయలతో కదంబం ప్రసాదం తయారు చేసి ఉత్సవాలు జరిగే 3 రోజుల పాటు భక్తులకు పంపిణీ చేయనున్నారు. దుర్గమ్మను దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివస్తారనే అంచనాతో దేవస్థానం అధికారులు తగు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రతి ఏడాది ఆషాఢ మాసంలో శాకంబరీదేవి ఉత్సవాలను నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందని దేవస్థానం ఈవో శ్రీను నాయక్ తెలిపారు. దేశం సస్యశ్యామలంగా ఉండి పాడి పంటలతో అభివృద్ధి చెందేందుకు శాకంబరి ఉత్సవాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. శాకంబరీదేవి గురించి దేవీ భాగవతంతో పాటుగా మార్కండేయ పురాణంలోని చండీ సప్తసతిలో ప్రస్తావన ఉంది. శాకంబరీదేవి నీలవర్ణంలో కమలాసనంపై కూర్చొని తన పిడికిల నిండా వరి మొలకలను పట్టుకుని ఉంటారని వేద పండితులు చెబుతున్నారు. మనకు పోయిన నెల 26 నుంచి ఆషాఢం పవిత్ర సారి సమర్పణ కార్యక్రమం కొనసాగుతుంది. రేపటితో మనకు వారాహి నవరాత్రులు కూడా కంప్లీట్ అయిపోతుంది. కంటిన్యూషన్లో 8, 9, 10 శాకాంబరి ఉత్సవాలు కూడా జరుగుతున్నాయి. మీ అందరికీ తెలిసిందే, అమ్మవారు అంటేనే ప్రకృతి రీత్యా మనకు వచ్చిన ఈ రైతులు పండించిన కూరగాయలు, ఆకుకూరలు ప్రత్యేక అలంకరణ అనేది చాలా స్పెషల్గా ఉంటుంది. ఈ 8, 9, 10 శాకాంబరి ఉత్సవాల్లో ఈ తేదీల కోసం ఎంతో దూరంలో ఉన్న భక్తులు కూడా తేదీలు ఖరారైతే రిజర్వేషన్ చేయించుకోవడం, ఫ్లైట్ టికెట్లు బుక్ చేసుకోవడం అనేది ఒక ఆనవాయితీగా ఉంది. సో మనం ముందుగానే దాదాపు 10 రోజుల ముందే ఈ యొక్క శాకాంబరి ఉత్సవాల తేదీలను కూడా ప్రకటించడం జరిగింది. 8, 9, 10 తారీఖులో ఇది కూడా కంప్లీట్ అయిపోతుంది. ఏది ఏమైనా రోజు మనకు ఎవరైతే ఈ పవిత్ర సారే సమర్పణకు వచ్చే భక్తులు కూడా రద్దీ కూడా ఎక్కువ ఉండడం కూడా జరుగుతూ ఉంది. అన్నింటినీ కూడా మనం పకడ్బందీగా ఒక పద్ధతి ప్రకారంగా ప్లానింగ్ వేసుకొని చేసుకుంటూ ఉన్నాము. ఈ విధంగా మనకు జాగ్రత్తగా అమ్మవారికి సంబంధించిన కార్యక్రమాల్లో మొత్తం దేవస్థాన సిబ్బంది కూడా అందరూ నిమగ్నమై ఉన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే కార్యాచరణ ప్రకటించాలని ఏపీ ఎన్జీఓ జేఏసీ చైర్మన్ అలపర్తి విద్యాసాగర్ అన్నారు. తక్షణమే పీఆర్సీ కమిషనర్ నియామకం చేపట్టాలని, పెండింగ్ డీఏలను సత్వరమే చెల్లించాలని విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగుల పరిస్థితి దయనీయంగా ఉందని, సమస్యల విషయంలో ప్రభుత్వం దృష్టి సారించకపోవడంతో తీవ్ర అసంతృప్తితో ఉన్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు, రాష్ట్ర పురోభివృద్ధి కోసం తలపెట్టిన పారిశ్రామిక, శాస్త్ర, సాంకేతిక రంగాల్లో మౌలిక వసతుల కల్పన వంటి అంశాల్లో కీలక పాత్ర పోషిస్తున్న ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే కార్యాచరణ ప్రకటించాలని ఏపీ ఎన్జీఓస్ జేఏసీ చైర్మన్ అలపర్తి విద్యాసాగర్ అన్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక పెన్షనర్ల ఐక్య కార్యాచరణ సమితి నూతన చైర్మన్ గా ఏకగ్రీవంగా విద్యాసాగర్, డిప్యూటీ సెక్రటరీ జనరల్ గా డివి రమణ ఎన్నిక జరిగింది. ఎన్నిక అనంతరం గురువారం గాంధీనగర్లోని ఎన్జీఓ హోంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏకగ్రీవంగా తన అభ్యర్థిత్వానికి మద్దతు పలికిన ఏపీటీఎఫ్, ఏపీ యూటీఎఫ్, ఏపీఎస్ఆర్టీసీ, ఎస్టీయూ, పీఆర్టీయూ, పెన్షనర్స్, గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల సంఘం, సిపిఎస్ ఉద్యోగుల సంఘం, పబ్లిక్ సెక్టార్ ఉద్యోగుల సంఘం, ఇంజనీర్ల సంఘం సహా ఇతర సంఘాలకు కృతజ్ఞతలు తెలుపుతున్నానని అన్నారు. ఈ పదవిని అలంకారంగా కాకుండా బాధ్యతగా భావిస్తున్నానని తెలిపారు. గత ప్రభుత్వంలో ప్రభుత్వ ఉద్యోగులు తీవ్రంగా వివిధ రూపాల్లో నష్టపోయిన అంశాన్ని దృష్టిలో పెట్టుకుని ఎన్నికల్లో నూతన ప్రభుత్వానికి మద్దతు పలికామని అన్నారు. అపరిష్కృతంగా ఉన్న తమ సమస్యలను నిర్ణీత వ్యవధిలో పరిష్కరిస్తామని కూటమి ప్రభుత్వం మేనిఫెస్టోలో సైతం ప్రకటించిందని గుర్తు చేశారు. ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగుల పరిస్థితి దయనీయంగా ఉందన్నారు. గత ప్రభుత్వంలో జరిగిన ఆర్థిక విధ్వంసాన్ని దృష్టిలో పెట్టుకుని నూతన ప్రభుత్వానికి ఏడాది కాలం సమయం ఇచ్చామని గుర్తు చేశారు. కానీ ప్రభుత్వం మాత్రం ఉద్యోగుల సమస్యలపై నిష్క్రియాపరత్వం ప్రదర్శిస్తోందన్నారు. గత ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులకు 27,000 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టిందని, గత సంవత్సర కాలంలో నూతన ప్రభుత్వం 7,500 కోట్ల రూపాయలు ఉద్యోగులకు చెల్లించిందన్నారు. ఇప్పటికీ 3 డిఏలు ప్రభుత్వం నుంచి రావాల్సి ఉందని, జూలైలో 4వ డిఏని ప్రకటించాల్సి ఉందని అన్నారు. కేవలం వైద్య, ఉపాధ్యాయ రంగాల్లో ఉన్న పోస్టులు మాత్రమే భర్తీ చేస్తున్నారని తెలిపారు. ప్రభుత్వానికి ఒక విషయం తెలియజేయదలుచుకున్నాం. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు, పెన్షనర్లు ఒక సంవత్సరం పాటు వేచి చూశారు. ఇవాళ ఉద్యోగుల్లో అసంతృప్తి, ఉపాధ్యాయుల్లో అసంతృప్తి, పెన్షనర్లో అసంతృప్తి ఉంది. కారణం ఏంటంటే ఈ ప్రభుత్వం సంవత్సర కాలం సమయం ఇచ్చాం. సంవత్సర కాలం సమయం ఇచ్చినప్పటికీ ప్రభుత్వం అన్ని రంగాల మీద దృష్టి పెట్టింది కానీ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల రంగం మీద దృష్టి సారించలేదు అన్న ఒక అభిప్రాయం ఉద్యోగుల్లో ఉన్నది. జగన్నాథ రథ చక్రాలు అటు ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో, ఇటు ప్రాజెక్ట్స్ విషయంలో, ఇటు క్యాపిటల్ విషయంలో, అటు పోలవరం
పోలవరం విషయంలో, సంస్కరణ సంక్షేమ పథకాలు చేసే విషయంలో, రోడ్లు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ను ముందుకు తీసుకెళ్లే విషయంలో జగన్నాథ రథ చక్రాలన్నీ చెల్లుతున్నాయి. ఉద్యోగులు కూడా ఎంత ఇబ్బంది ఉన్నప్పటికీ, ఎంత పని ఒత్తిడి ఉన్నప్పటికీ, పని పెరిగినప్పటికీ, కొత్తగా అపాయింట్మెంట్స్ లేనప్పటికీ ఉద్యోగులు సహకరిస్తూ సంవత్సర కాలంగా ఉన్నాం. అందుకని ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్లు ఇటు సంఘాలని, రాష్ట్ర జేఏసీని డిమాండ్ చేస్తున్నారు. అయ్యా 12 నెలల కాలం వేచి చూసాం. ప్రభుత్వం దగ్గర నుంచి మనం చాలా ఆశించాం. ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నది. మిగతా అన్నిటి మీద దృష్టి సారించవలసి ఉంది. అందువల్ల కొంత సమయం ఇవ్వాలని మీరందరూ కూడా చెప్తూ వచ్చారు. మరి వాళ్ళ సమయం కూడా అయిపోయింది. ప్రభుత్వ జగన్నాథ రథ చక్రాలు ఉద్యోగుల వైపు కూడా కాస్తో కూస్తో చూడవలసిన పరిస్థితి ఉంది. గన్నవరం విమానాశ్రయం నుండి బుడమేరు వంతెన వరకు జాతీయ రహదారిలో గుంతలు లేకుండా సరిచేసి పచ్చదనం పెంపొందించి ఉన్నత ప్రమాణాలతో కూడిన రహదారిగా తీర్చిదిద్దేందుకు తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డికే బాలాజీ అధికారులను ఆదేశించారు. ఉన్నత ప్రమాణాలతో జాతీయ రహదారిగా అభివృద్ధి చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని తెలిపారు. కృష్ణా జిల్లా గన్నవరం మండలం కేసరపల్లి బుడమేరు వంతెన నుండి గన్నవరం విమానాశ్రయం వరకు జాతీయ రహదారి వంతెనలను జిల్లా కలెక్టర్ డికే బాలాజీ పరిశీలించారు. అమరావతి అభివృద్ధి సంస్థ చైర్పర్సన్ లక్ష్మీ పార్థసారథి, జాతీయ రహదారి పీడీ విద్యాసాగర్, గన్నవరం తహసీల్దార్ శివయ్య, ఎంపీడీఓ స్వర్ణలత కలిసి కాలినడకన క్షేత్రస్థాయిలో కలెక్టర్ పరిశీలన చేశారు. గన్నవరం విమానాశ్రయం నుండి బుడమేరు వంతెన వరకు పలుమార్లు అటు ఇటు కాలినడకన తిరిగి రహదారి మార్గంలో ఉన్న పగులను, గుంతలను గుర్తించి వెంటనే వాటిని పూడ్చి రాకపోకలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా సరిచేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. రహదారి మార్గంలో ఇరువైపులా కుండీల్లో మొక్కలను ఏర్పాటు చేసి పచ్చదనం పెంపుదలకు కృషి చేయాలని సూచించారు. దెబ్బతిన్న కుండీలను తొలగించి వాటి స్థానంలో కొత్తవి ఏర్పాటు చేయాలన్నారు. రహదారి వైపుకు విస్తరించి ఉన్న పొదలను తొలగించాలని, పనిచేయని వీధి దీపాలను తొలగించి వాటి స్థానంలో కొత్త విద్యుత్ దీపాలు వేసి అన్ని దీపాలు వెలిగేలా చూడాలన్నారు. రహదారి మార్గంలో డివైడర్ల వద్ద చెత్త చెదారాలను తొలగించి శుభ్రంగా ఉంచాలన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ గన్నవరం విమానాశ్రయం నుండి బుడమేరు వంతెన వరకు పచ్చదనం పెంపొందించుటకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి అన్ని చర్యలు తీసుకుంటుందన్నారు. అమరావతి అభివృద్ధి సంస్థ అధికారులతో కలిసి ఎక్కడ ఏమి అంతరాలు ఉన్నా వాటిని గుర్తించి విరివిగా మొక్కలు పెంచడానికి విస్తృతంగా పర్యటించామన్నారు. జాతీయ రహదారిలో వీధి దీపాలు సరిగ్గా పనిచేస్తున్నాయా లేదా గమనించామని, గుంతలు పగుళ్లు ఉన్నాయా లేదా ఆరా తీశామని వాటిని గుర్తించి సంబంధిత అధికారులకు చూపించి వెంటనే మరమ్మత్తు పనులు చేపట్టాలని ఆదేశించామన్నారు. ఈ రహదారిని ఉన్నత ప్రమాణాలతో కూడిన జాతీయ రహదారిగా తీర్చిదిద్దేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు స్పష్టం చేశారు. విదేశాల్లో వైద్య విద్యని పూర్తి చేసిన యువ డాక్టర్లకి శాశ్వత రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్స్ తక్షణమే ఇవ్వాలని కోరుతూ వైద్య విద్యార్థులు గురువారం ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం ముందు బైఠాయించారు. విశ్వవిద్యాలయం ప్రధాన గేటు ముందు ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ చైర్మన్ దగ్గుమాటి శ్రీహరిరావు కారుని అడ్డగించారు. ఈ సందర్భంగా కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. అనంతరం పోలీసులు అరెస్టు చేసి విద్యార్థి నేతల్ని, డాక్టర్లని బందర్ రోడ్లోని పోలీస్ ఏఆర్ గ్రౌండ్స్ కి తరలించారు. ఈ సందర్భంగా పోలీస్ డాక్టర్ల పట్ల దురుసుగా ప్రవర్తించారని, పోలీసులు మహిళా డాక్టర్లను ఈడ్చేసి కాళ్లతో తొక్కేశారని నేతలు ఆరోపించారు. అరెస్ట్ అయి ఏఆర్ గ్రౌండ్స్ లో ఉన్న యువ వైద్యులను, విద్యార్థి నేతలను పోలీసులు ఏఆర్ గ్రౌండ్స్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్, సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబురావులు సంఘీభావం తెలిపారు. కూటమి ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి పథకాల వల్ల రాష్ట్రంలో ప్రతి కుటుంబం ఆనందంగా ఉందని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ అన్నారు. రాష్ట్రం లోటు బడ్జెట్లో ఉన్న సంక్షేమం అభివృద్ధి విషయంలో ఎక్కడా రాజీ పడకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వ ఉద్యోగులకు 1వ తారీఖు జీతాలు ఇవ్వడంతో పాటు సూపర్ 6 పథకాలు త్వరగా అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. వైసీపీ పాలనలో అధోగతి పాలైన రాష్ట్రాన్ని కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏడాది కాలంలోనే రాష్ట్రాన్ని ప్రగతిబాట పట్టించారు. దేశంలో ఎక్కడా లేని సంక్షేమ పథకాలను ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రంలో అమలు చేస్తున్నారని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ అన్నారు. 2వ రోజు సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమాన్ని ఎంపీ కేశినేని శివనాథ్ నందిగామ నియోజకవర్గం కంచికచర్ల మోడల్ కాలనీలో గురువారం నిర్వహించారు. నందిగామ నియోజకవర్గ పరిశీలకులు బచ్చుల సుబ్రహ్మణ్యం బోస్, టీడీపీ కంచికచర్ల మండలం పార్టీ అధ్యక్షుడు కోగంటి బాబు, టీడీపీ కంచికచర్ల పట్టణ అధ్యక్షుడు వేమ వెంకట్రావు, నందిగామ టౌన్ పార్టీ అధ్యక్షుడు ఏచూరి రాములతో కలిసి ఇంటింటికి వెళ్లి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏడాదిగా చేపట్టిన సంక్షేమ అభివృద్ధి పథకాలను ప్రజలకు వివరించారు.
ప్రజలకు అందుతున్న సంక్షేమ పథకాలపై ప్రజల అభిప్రాయాలు అడిగి తెలుసుకున్నారు. ప్రతి కుటుంబం ఎంపీ కేశినేని శివనాథ్కి కూటమి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలపై వారి ఆనందం వ్యక్తం చేశారు. మోడల్ కాలనీలో వాటర్ ట్యాంకు లేక తాగునీటి కోసం ప్రజలు పడుతున్న ఇబ్బంది ఎంపీ కేశినేని శివనాథ్ దృష్టికి రాగా త్వరలో వాటర్ ట్యాంకు నిర్మించి ప్రారంభోత్సవం చేయడానికి వస్తానని కాలనీ వాసులకు భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ ప్రజల సంతృప్తే ముఖ్యంగా ముందుకు సాగుతున్న కూటమి ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి పథకాల వల్ల రాష్ట్రంలో ప్రతి కుటుంబం ఆనందంగా ఉందని తెలిపారు. గత ఏడాది కాలంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఎన్నో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందన్నారు. ఈ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలందరికీ అందుతున్నాయా లేదా, సంక్షేమ పథకాల అమల్లో ఏమైనా ఇబ్బందులు సమస్యలు ఉన్నాయా అనే విషయాలు స్వయంగా పరిశీలించి ఆ సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించే విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సుపరిపాలనలో తొలి అడుగు ఇంటింటికి కార్యక్రమం రూపొందించారని తెలిపారు. ఐదోసారి మొదటి సంవత్సరం పూర్తయిన సందర్భంగా 4.1 ప్రభుత్వం గత సంవత్సర కాలంలో మేము ఎన్నో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఈ ప్రభుత్వం తీసుకొచ్చి చేసింది. ఈ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా ప్రతి ఇంటింటికి వెళ్ళి సంక్షేమం అమలులో ఏదన్నా ఇబ్బందులు ఉన్నాయా, అందరికీ సంక్షేమం అందుబాటులోకి వస్తుందా, ఎందుకంటే బై లార్జ్ చాలా పెద్ద ప్రోగ్రామ్స్ ఇవన్నీ కూడా మేము చేసినాయి. మనం చూస్తే మేము అధికారంలోకి రాగానే పెన్షన్ 4,000 రూపాయలు మొదటి రోజు నుంచి, అంటే ఏ రోజైతే మేనిఫెస్టోలో పెట్టామో ఏప్రిల్ నుంచి 7,000 రూపాయలు ఇచ్చి ఎన్టీఆర్ భరోసా కింద వృద్ధులకి వికలాంగులకి 15,000 రూపాయలు, 6,000 15,000 రూపాయలు చేసి వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూసిన వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. అంతేకాకుండా మేము చెప్పినట్లుగానే అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేశాం. తర్వాత మేము చెప్పిన విధంగానే ప్రతి ఆడపడుచుకి 3 సిలిండర్లు ఇస్తానని చెప్పాం. ఆల్రెడీ పంపకం కూడా అది కూడా మొదలైంది. మరొక్కసారి మేము ఎప్పుడైతే పాఠశాలలు ప్రారంభమైనయో ప్రతి ఇంటిలోని ప్రతి వ్యక్తికి 15,000 రూపాయలు, ఎంతమంది చదువుకుంటే తల్లికి వందనం పేరు మీద ప్రతి ఇంట్లో 3 చదువుకుంటే 3 15,000, 4 చదువుకుంటే 4 15,000 చొప్పున బిడ్డలందరికీ కూడా ఇవాళ మేము తల్లికి వందనం చొప్పున వేయటం మొదలు పెట్టాం. ఈ సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా మళ్ళీ రైతు బంధు కూడా ఈ నెలలోనే కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 6,000 సహాయంతో విడతల వారీగా మేము 14,000, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే 20,000 రైతు బంధు కూడా అందే కార్యక్రమం మొదలు పెట్టాం. నిర్మాణంలో ఉన్న వాటిని పట్టించుకోకుండా పోలవరం బనకచెర్ల ప్రాజెక్ట్ అంటూ మాట్లాడుతున్నారని, ఇది సరైన విధానం కాదని ఆలోచనాపరుల వేదిక ప్రతినిధులు అక్కినేని భవానీ ప్రసాద్, టి లక్ష్మీనారాయణ అసహనం వ్యక్తం చేశారు. వ్యవసాయ సాగునీటి రంగానికి ఈ ప్రభుత్వం పెద్దగా ప్రాధాన్యత ఇవ్వడం లేదన్నారు. బనకచెర్ల వల్ల మళ్లీ బెజవాడ వరద ముంపుకు గురయ్యే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అనేక ప్రాజెక్టులు సంవత్సరాల తరబడి నిర్మాణాలు జరుగుతున్నాయి. కూటమి ప్రభుత్వం ముందు వాటిని పూర్తి చేయాలని ఆలోచన పరుల వేదిక ప్రతినిధులు అక్కినేని భవానీ ప్రసాద్, టి లక్ష్మీనారాయణ సూచించారు. గత టీడీపీ హయాంలోనే ప్రతిపాదనలకే పరిమితమైన వైకుంఠపురం బ్యారేజీ నిర్మాణానికి చర్యలు చేపట్టాలని కోరారు. నిర్మాణంలో ఉన్న వాటిని పట్టించుకోకుండా పోలవరం బనకచెర్ల ప్రాజెక్టు అంటూ మాట్లాడుతున్నారని, ఇది సరైన విధానం కాదని అసహనం వ్యక్తం చేశారు. వ్యవసాయ సాగునీటి రంగానికి ఈ ప్రభుత్వం పెద్దగా ప్రాధాన్యత ఇవ్వడం లేదన్నారు. గోదావరి బనకచెర్ల నీటిని తీసుకువచ్చి ప్రకాశం బ్యారేజీలో నిల్వ చేస్తామని అంటున్నారని, ప్రస్తుతం బ్యారేజీ కెపాసిటీ 3 టీఎంసీలు మాత్రమేనన్న సంగతి గుర్తుంచుకోవాలన్నారు. 3 టీఎంసీల నీటిలోనే 13 లక్షల క్యూసెక్కుల నీటిని కృష్ణా డెల్టాకు సాగునీరు ఇస్తున్నారని, అలాగే విద్యుత్ ఉత్పత్తి కోసం వీటీపీఎస్కు రోజుకి 1,600 క్యూసెక్కుల నీరు అందిస్తున్నారని చెప్పారు. బనకచెర్ల ప్రాజెక్టు వల్ల బ్యారేజీకి అదనంగా 33,000 క్యూసెక్కుల నీరు వస్తుంది. ఆ నీటిని ఎక్కడ నిల్వ చేస్తారని ప్రశ్నించారు. ప్రభుత్వం నిర్ణయం వల్ల మళ్లీ బెజవాడ వరద ముంపుకు గురయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. హంద్రీనివా, గాలేరు నగరి, తెలుగు గంగా వంటి ప్రాజెక్టులను పూర్తి చేయకుండా కొత్త ప్రాజెక్టు గురించి మాట్లాడడం అంటే రాయలసీమ వాసులను మోసం చేయటమేనని తెలియజేశారు. మనం లెక్కించినప్పుడు నదిలో చివరి రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్కి 25 సంవత్సరాలు నీళ్లు వచ్చే రాని పరిస్థితి ఉంటుంది. కాబట్టి వాళ్ళు పై రాష్ట్రాలు వినియోగించుకోగా ఓవర్ఫ్లోయింగ్ వాటర్ ఏదైతే వస్తుందో కృష్ణా రివర్లో దాన్ని పూర్తిగా వినియోగించుకునేటువంటి అవకాశం ఉంటుంది. అయితే హక్కును మాత్రం కోరటానికి వీల్లేదు అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఈ ప్రధానంగా ఈ 4 అంశాలను దృష్టిలో పెట్టుకుని ఆ రోజున కృష్ణా నదికి మనకి కొన్ని హక్కులు కలగజేయడం జరిగింది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సూచన ప్రకారం దీన్ని మళ్ళీ తిరగదోడాలనే ప్రయత్నం జరుగుతున్నట్టు నాకు అనుమానంగా ఉంది. దాంట్లో భాగంగానే ఈ గోదావరి బనకచెర్ల ప్రాజెక్టు కనుక ముందుకెళ్తే ఈ ఏరియా వాళ్ళంతా గోదావరి నీళ్ళ మీద తీసుకోవచ్చు, కృష్ణ నీళ్ళన్నీ మాకు ఇవ్వండి అని చెప్పి వాదన లేవనెత్తేటువంటి అవకాశం తెలంగాణ ప్రభుత్వం చేయడానికి ప్రయత్నం చేస్తాం.
బచావో ట్రిబ్యునల్ 1980లో అవార్డు ఇచ్చింది. ఆనాటికి ఈనాటికి రమారమి గోదావరిలో నీటి లభ్యతలో పెద్ద మార్పు లేదు అని విస్పష్టంగా తేల్చి చెప్పింది. బచావో ట్రిబ్యునల్ 3035 75% ప్రామాణికంగా లభించే ఆనాటికి ఉన్నటువంటి నీటిని ఆనాడు 5 రాష్ట్రాల మధ్య మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, కర్ణాటక, ఒడిస్సా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మధ్య విభజన చేసింది, పంపిణీ చేయలే వాళ్ళు. ఈ రాష్ట్రాలు ద్వైపాక్షికంగా త్రైపాక్షికంగా విడివిడిగా కూర్చొని మాట్లాడుకొని చేసుకున్నటువంటి ఒప్పందాలు. గోదావరి సబ్ బేసిన్ల వారిగా ఇదిగో ఇన్ని నీళ్లు దొరుకుతాయి, మీరు ఇన్ని వాడుకోండి, మేము ఇన్ని వాడుకుంటాం, మాకు ఇన్ని ప్రాజెక్టులు ఉన్నాయి, రేపు మేము ఇన్ని ప్రాజెక్టులు కట్టుకుంటాం. అవసరాలు ముఖ్యమంత్రులు అధికారులు కూడబలుకొని ఒప్పందాలు చేసుకుంటే ఆ ఒప్పందాలన్నింటినీ గోదావరి ట్రిబ్యునల్ తన అవార్డుగా ప్రకటించింది. అందుకనే ఈరోజు మీరు చూస్తే ఏ రాష్ట్రానికి ఎన్ని నీళ్లు ట్రిబ్యునల్ కేటాయించిందని చెబితే నిర్దిష్టంగా ఎవ్వరూ చెప్పలేరు. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత వల్లభనేని వంశీని ఆ పార్టీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ ను కలిశారు. సుమారు 140 రోజుల పాటు జైలు జీవితం గడిపి బుధవారం విడుదలైన ఆయన మరుసటి రోజే జగన్తో భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. తన సతీమణి పంకజశ్రీతో కలిసి జగన్ నివాసానికి వెళ్లిన వంశీ కష్టకాలంలో తనకు తన కుటుంబానికి అండగా నిలిచినందుకు అధినేతకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా జగన్ వంశీ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని ధైర్యం చెప్పారు. జైల్లో ఉన్న సమయంలో వంశీ అనారోగ్యానికి గురయ్యారు. కాగా కూటమి ప్రభుత్వం తమపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని వైసీపీ ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే వంశీపై మొత్తం 11 కేసులు నమోదు చేసి వేధించారని ఆ పార్టీ నేతలు విమర్శిస్తున్నారు. వంశీకి న్యాయస్థానంలో బెయిల్ లభించినా దానిని రద్దు చేయాలని ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అయితే సర్వోన్నత న్యాయస్థానంలో ఊరట లభించడంతో ఆయన బుధవారం జైలు నుంచి విడుదలయ్యారు. పర్మనెంట్ రిజిస్ట్రేషన్ల కోసం ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్ విజయవాడలో ఆందోళన కొనసాగిస్తున్నారు. ఏడాది కాలంగా పోరాడుతున్న తమ గోడు పట్టించుకునే వారే కరువయ్యారంటూ ఆవేదన వ్యక్తం చేస్తూ ధర్నా చౌక్లో చేపట్టిన నిరసన 2వ రోజుకు చేరింది. నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నిబంధనల ప్రకారం అన్ని అర్హతలు సాధించిన తమకు శాశ్వత రిజిస్ట్రేషన్ ఎందుకు చేయటం లేదని ప్రశ్నించారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి న్యాయం చేయాలని వైద్యులు డిమాండ్ చేస్తున్నారు. విదేశాల్లో వైద్య విద్యను పూర్తి చేసుకున్న విద్యార్థులకు పర్మనెంట్ రిజిస్టర్ సర్టిఫికేట్ వెంటనే ఇవ్వాలని కోరుతూ విజయవాడ ధర్నా చౌక్లో నిరసన దీక్ష చేపట్టారు. ఆందోళనలో పాల్గొన్న ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్ ప్రభుత్వ తీరును వ్యతిరేకిస్తూ ప్లకార్డులు ప్రదర్శించి పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వైద్య కోర్సులు పూర్తి చేసుకున్న విద్యార్థులు మాట్లాడుతూ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ల కోసం ఏడాదిగా ఎదురుచూస్తున్నా తమ గోడు వినేవారే లేరని దుయ్యబట్టారు. తమ సమస్యలను ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ అధికారులు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నిబంధనల ప్రకారం అన్ని అర్హతలు సాధించిన తమకు రిజిస్ట్రేషన్ ఎందుకు చేయటం లేదని వారు ప్రశ్నించారు. గతంలో ఆందోళన చేసినప్పుడు హామీ ఇచ్చిన అధికారులు ఇప్పటి వరకు పర్మనెంట్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లు జారీ చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎంతో వ్యయ ప్రయాసాలతో విదేశాల్లో వైద్య విద్య పూర్తి చేసుకుని ఇక్కడ ఇంటర్న్షిప్ పూర్తి చేసుకున్న తమకు ఇలా అన్యాయం చేయటం సరికాదన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి తక్షణమే న్యాయం చేయాలని వైద్యులు డిమాండ్ చేశారు. విద్యార్థులకు సంఘీభావంగా ఏబీవీపీ, ఏఐఎస్ఎఫ్, పీడీఎఫ్ నేతలు పాల్గొన్నారు. ఐ రమేష్ గారు ఏపీఎంసీ రిజిస్టర్ గారు ఢిల్లీకి ఎన్నిసార్లు వెళ్ళారు. మరి ఇన్ని సంవత్సరాలుగా కాలం గడుస్తున్నప్పటికీ వాళ్ళ సమస్యలు మాత్రం పరిష్కారం కాలే. ఇది 3వ రోజుకు ధర్నా చౌక్లో నిరాహార దీక్ష విద్యార్థులు చేపట్టారు. కావున వాళ్ళ సమస్యలు వెంటనే పరిష్కరించకపోతే ఏపీఎంసీ ఆఫీసును కూడా వెంటనే ఏఎస్ఎఫ్, ఏబీవీపీ, ఎస్ఎఫ్ఐ, అదేవిధంగా పీడీఎస్, వామపక్ష విద్యార్థి సంఘాలందరూ కలిసి వచ్చే విద్యార్థి సంఘాలు అందరూ కలుపుకొని ఈ ఎఫ్ఎంజీ విద్యార్థుల సమస్యలు పరిష్కరించేంత వరకు కూడా పోరాటాలు కొనసాగిస్తామని చెప్పి ఏపీఎంసీని అవసరమైతే ముట్టడిస్తామని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటారు. 2025 రీసెంట్గా వచ్చిన దాంట్లో ఈ బాబుకి పిఆర్ ఇవ్వమని అలర్ట్ చేస్తే చైర్మన్ ఒప్పుకున్నాడు, వైస్ చైర్మన్ ఒప్పుకున్నాడు, ఏపీఎంసీ యొక్క వైస్ చైర్మన్ ఒప్పుకున్నాడు. కానీ రిజిస్ట్రార్ దీన్ని ఆపుతా ఉన్నాడు. ఎందుకంటే అంటే నాకు ఎన్ఎంసీ రూల్స్ అర్థం కాలేదని మాట్లాడుతున్నాడు. అర్థం కాకపోతే నీకు సీట్లు ఎందుకు? అర్థం కాకపోతే నా దగ్గరకో ఈ పిల్లల దగ్గరకో ఈ పిల్లల దగ్గరకు వస్తే నేర్పిస్తారు అని మేమందరం చెబుతా ఉన్నాం. ఇది ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని నువ్వు ఈయన విద్యార్థులకు న్యాయం చేయకపోతే ప్రభుత్వానికి ఇది తీరని మచ్చ. నువ్వు సుపరిపాలనకి తొలి అడుగునే గవర్నమెంట్ అంతా చేస్తూ ఉంది. కానీ సుపరిపాలన ఎక్కడ సుపరిపాలన మీరు చూసుకొని ముందుకెళ్ళాలని చెప్తా ఉన్నాం. విజయవాడ ధర్నా చౌక్ కేంద్రంగా 4 రోజులుగా ఫారెన్లో వైద్య విద్యను అభ్యసించినటువంటి యువ డాక్టర్లు డాక్టర్స్ డే రోజు కూడా ఆందోళన చేస్తే వాళ్ళు అరెస్ట్ చేసి వాళ్ళ హక్కులని కాలరాసినటువంటి రిజిస్టర్ వైఖరికి వ్యతిరేకంగా యువ వైద్యులు చేస్తున్నటువంటి పోరాటానికి మద్దతుగా పీడీఎస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ ఉంటుందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం.
నగర సుందరీకరణకు భంగం కలిగిస్తే చర్యలు తప్పవని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర హెచ్ఎం హెచ్చరించారు. నగరంలో ప్రతిరోజు ప్లానింగ్ సెక్రటరీలు ఫీల్డ్లో తిరిగి నిర్మాణ వ్యర్థాలు ఎక్కడా లేకుండా చూసుకోవాలని సూచించారు. పగిలిపోయిన ఫుట్పాత్లు, పాడైపోయిన డివైడర్లు, గుంతలు పడిన రోడ్లలో ఎప్పటికప్పుడు అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నగర సుందరీకరణకు భంగం కలిగిస్తే చర్యలు తప్పవు అని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర గురువారం ఉదయం తన పర్యటనలో భాగంగా ప్రకాశం బ్యారేజీ, 1 టౌన్, ఎంజీ రోడ్, బెంచ్ సర్కిల్, రామవరపాడు, రింగ్ రోడ్డు ప్రాంతాలన్నీ పర్యటించి క్షేత్రస్థాయిలో పరిశీలన చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగర సుందరీకరణకు ప్రత్యేక దృష్టి వహించాలని అన్నారు. నిర్మాణ వ్యర్థాలు, కేబుల్ వైర్లు నగర సుందరీకరణకు భంగం కలిగించేలా కనిపించినా వాటిపై చర్యలు తీసుకోవాలని తెలిపారు. నగరంలో ప్రతిరోజు ప్లానింగ్ సెక్రటరీలు ఫీల్డ్లో తిరిగి నిర్మాణ వ్యర్థాలు ఎక్కడా లేకుండా చూసుకోవాలని అధికారులకు ఎప్పటికప్పుడు వాటిపై నివేదిక సమర్పించాలని అన్నారు. నగరాన్ని పరిశుభ్రంగా, సుందరంగా ఉంచాలని, ఎప్పటికప్పుడు రోడ్లను పరిశుభ్రపరుస్తూ వ్యర్థాలను వెంటనే తొలగిస్తూ ఉండాలని ప్రజారోగ్య సిబ్బందికి తెలిపారు. పగిలిపోయిన ఫుట్పాత్లు, పాడైపోయిన డివైడర్లు, గుంతలు పడిన రోడ్లను ఎప్పటికప్పుడు అధికారులు చర్యలు తీసుకుంటూ మరమ్మతులు చేయిస్తూ ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో చీఫ్ ఇంజనీర్ ఆర్ శ్రీనాథ్ రెడ్డి, చీఫ్ సిటీ ప్లానర్ సంజయ్ రత్నకుమార్, ఇన్ఛార్జి చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ గోపాలకృష్ణ నాయక్, పర్యవేక్షణ ఇంజనీర్లు పి సత్యనారాయణ, పి సత్యకుమారి, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీనివాస్ రెడ్డి, అసిస్టెంట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ అన్నపూర్ణ తదితరులు పాల్గొన్నారు. విద్యుత్ రంగంలో పనిచేస్తున్న ఉద్యోగులు, కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు తక్షణమే పరిష్కరించాలంటూ ఏఐటీయూసీ అనుబంధ విద్యుత్ కార్మిక సంఘాలు ఈ నెల 21వ తేదీన చలో విజయవాడ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. రామవరపాడు రింగ్ నుండి విద్యుత్ సౌత్ వరకు భారీ ర్యాలీ చేపడతామని చెప్పారు. విజయవాడ గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన మీడియా సమావేశంలో విద్యుత్ కార్మిక సంఘాల నాయకులు బి రామలింగారెడ్డి, మల్లికార్జున్ రెడ్డి, ఎం బాలకాశి తదితరులు మీడియా సమావేశంలో మాట్లాడుతూ విద్యుత్ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులు, కార్మికులు ఎన్నో సమస్యలతో తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పలు సంవత్సరాలుగా అభ్యర్థనలు చేస్తున్నా ప్రభుత్వం స్పందించకపోవడం వల్లే పోరాటానికి సిద్ధమయ్యామని వివరించారు. విద్యుత్ సంస్థల యాజమాన్యం గుర్తింపు సంఘాల ప్రతినిధులతో చర్చలు జరిపి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే కాంట్రాక్టు మరియు అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు తెలంగాణ తరహాలో నేరుగా జీతాలు చెల్లించే విధానం అమలు చేయాలని కోరారు. విద్యుత్ ఉద్యోగులందరికీ నగదు రహిత అపరిమిత ఆరోగ్య పాలసీ వర్తింప చేయాలని కోరారు. ఈ నెల 8వ తేదీ నుంచి 21వ తేదీ వరకు వివిధ రూపాల్లో నిరసనలు నిర్వహిస్తామని, అప్పటికీ ప్రభుత్వ స్పందన లేకపోతే 21వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ ఉద్యోగులు విజయవాడలో చలో విద్యుత్ సౌధ ర్యాలీ చేపడతారని స్పష్టం చేశారు. ఆ యూనియన్ ద్వారానే సమస్యలను పరిష్కరించాలన్నది ప్రధానమైన డిమాండ్గా చేస్తున్నాము. అదేవిధంగా సమస్యలు వస్తే దాదాపు 1985వ సంవత్సరంలో ఉన్నటువంటి నార్మ్స్ ప్రకారమే ఈనాటికి ఖాళీలు ఉన్నాయి. 1985 సంవత్సరంలో కనీసం ఒక 5-6 లక్షల సర్వీసులు ఉండేవి రాష్ట్ర వ్యాప్తంగా. ఈ దినము దాదాపు 4 కోట్ల సర్వీసులు పెరిగినా అదే సిబ్బందితోటి పని చేపిస్తూ ఉన్నారు. అధికారుల లెవెల్లో కొత్త పోస్టులు శాంక్షన్ అవుతున్నాయి, వాటికి మంజూరు చేస్తూ ఉన్నారు. పూర్తి స్థాయిలో వాళ్ళకు ప్రాధాన్యత ఇచ్చి ఫిల్అప్ చేస్తూ ఉన్నారు. మరి ఏదైతే కార్యనిర్వహణ జరుగుతుందో, కార్యక్రమం నిర్వహించాలో, ప్రజలకు సేవలు అందించే లైన్లు వేయడంలో కానీ, మీటర్లు బిగించడంలో కానీ, వాళ్లకు నిరంతర విద్యుత్ సరఫరా చేయడంలో కానీ శ్రమించే ఉద్యోగులు శూన్యమైపోయినారు. వ్యవసాయ రంగానికి సంబంధించి కానీ, లేకపోతే కూడా అనిమల్ హస్బెండరీకి సంబంధించినటువంటి కానీ వీళ్ళకి అందరికీ కూడా ఆయా సంస్థలో ఉన్నటువంటి పాత ఉద్యోగులకు ఇచ్చినటువంటి సర్వీస్ రూల్స్ని అమలు చేస్తున్నారు. కానీ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ మాత్రము మాకు 2 రకాల సర్వీస్ రూల్స్ విద్యుత్ సంస్థలో అమలు చేస్తున్నారు. దీని మూలంగా జైలు గ్రేటర్లకు అపారమైనటువంటి నష్టం చేకూరుతుంది. వాళ్ళ ప్రమోషన్ రావాలంటే కూడా కనీసం అదే క్యాడర్లో 5 సంవత్సరాలు పనిచేసినటువంటి పరిస్థితి వస్తుంది. అదేవిధంగా సచివాలయం ఉద్యోగులకు అందరికీ కూడా 1/7/2022లో ప్రొవిషన్ డిక్లరేషన్ చేస్తే మాకు మాత్రం 1/7/2024 వరకు ప్రొవిషన్ డిక్లరేషన్ చేయకోకుండా చేయడం జరిగింది. దాని మూలంగా మాకందరికీ కూడా జైలు గ్రేటర్లకు నష్టం వాటిల్లింది. ప్రజా దర్బార్లో కానీ, తెలుగుదేశం పార్టీ ఆఫీసులో నిర్వహిస్తున్నటువంటి గ్రీవెన్స్లో కానీ, పవన్ కళ్యాణ్ గారికి కానీ అన్ని సందర్భాల్లో మంత్రులకు, అధికారులకు వివిధ సమస్యల మీద ఇప్పటికీ అనేక సార్లు రిప్రజెంటేషన్స్ ఇవ్వటం జరిగింది. తక్షణం పరిష్కరించాల్సినటువంటి సమస్యలు కూడా పరిష్కరించకుండా కాలయాపన చేస్తున్నటువంటి పరిస్థితుల్లో జూలై 21వ తేదీన చలో విజయవాడ కార్యక్రమం నిర్వహించాలని చెప్పేసి నిర్ణయించాం. కాబట్టి జూలై 21వ తారీఖు చలో విజయవాడ కార్యక్రమంలో భాగంగా రామవరపాడు రింగ్ రోడ్డు నుంచి విద్యుత్ సౌధ వరకు మా నిరసన ర్యాలీ జరుగుతుంది. ఈ కార్యక్రమంలో
రెగ్యులర్ ఉద్యోగులు, ఎనర్జీ అసిస్టెంట్లు, కాంట్రాక్ట్ కార్మికులు, మీటర్ రీడర్లు పెద్ద సంఖ్యలో పాల్గొంటాం. ఇన్నర్ వీల్ మిడ్ టౌన్ క్లబ్ ఆఫ్ విజయవాడ అధ్యక్షురాలు కంతటి సంధ్యారాణి ఆధ్వర్యంలో వినుకొండ సమీపంలోని వెంకటాపురం తండాలో వాటర్ ట్యాంక్ నిర్మాణం చేపట్టి ప్రజల దాహార్తి తీర్చి అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఎన్నో ఏళ్ల నుంచి త్రాగునీరు లేక ఇబ్బందులు పడుతున్న తండావాసులు దాహార్తి తీర్చడంలో హర్షం వ్యక్తం చేస్తున్నారు. పల్నాడు జిల్లా వినుకొండ వెంకటపురం తండావాసులు ఎన్నో ఏళ్ల నుంచి తాగునీరు లేక ఇబ్బందులు పడుతున్నారు. నీళ్ల కోసం కిలోమీటర్ల మేర పక్క గ్రామాలకు నడుచుకుంటూ వెళ్లి నీళ్లు తెచ్చుకోవాల్సిన పరిస్థితి. తండావాసుల తాగునీటి కష్టాలను ఇన్నర్ వీల్ మిడ్ టౌన్ క్లబ్ ఆఫ్ విజయవాడ అధ్యక్షురాలు కంతేటి సంధ్యారాణి స్వయంగా తెలుసుకున్నారు. తండావాసుల దాహార్తిని తీర్చాలనే దృఢ సంకల్పంతో ఉన్న సంధ్యారాణి ట్రాన్స్ మీడియా ఇంటర్నెట్ సంస్థ సహకారంతో 24,58,000 రూపాయల నిధులతో క్లబ్ సభ్యులతో కలిసి వాటర్ ట్యాంకు, బోర్వెల్ నిర్మించడంతో తండా మొత్తం పైప్ లైన్ వేయించి తండావాసులకు తాగునీరు అందించారు. గ్రామానికి తాగునీరు రావడంతో తండావాసులు ఆనందానికి అవధుల్లేవు. ఇన్నర్ వీల్ క్లబ్ సభ్యులు కలిసి పిల్లలు, పెద్దలు అనే వయసుతో తారతమ్యం లేకుండా తండావాసులు పెద్ద పండుగే చేసుకున్నారు. క్లబ్ మహిళల చేత తండావాసులు లంబాడి నృత్యం చేయించారు. మా కష్టాలు తెలుసుకుని స్వచ్ఛందంగా సాయం చేసిన ఇన్నర్ వీల్ మిడ్ టౌన్ క్లబ్ ఆఫ్ విజయవాడ సభ్యులకు 2 చేతులు జోడించి కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. ఎటువంటి ప్రతిఫలం ఆశించకుండా సమాజ సేవలో తరిస్తున్న ఇన్నర్ వీల్ మిడ్ టౌన్ క్లబ్ ఆఫ్ విజయవాడ సభ్యులు పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ఈ వార్త ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.